చూడండి, చాలా మంది దేవుని మాటను తిరస్కరిస్తూ ఉంటారు. దేవుని మాటను లెక్క చేయకుండా అనేకమైనటువంటి సమస్యల్లో పడిపోతూ ఉంటారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, హల్లెలూయా, చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందుతాడో. ఎందుకు శిక్ష నొందుతాడు? ఆజ్ఞను తిరస్కరించడం. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాటను పక్కకు పెట్టడం. చెప్పండి, ఆజ్ఞ అంటే ఏంటమ్మా? దేవుని మాటను, చెప్పండి అమ్మా బ్రదర్స్, చెప్పండి. దేవుని మాటను పక్కకు పెట్టడం. ఎవరైతే దేవుని మాటను పక్కకు పెడతారో వారు శిక్షకు లోనవుతారు. అనేక మంది ఈరోజు శిక్షకు లోనవ్వడానికి గల కారణం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం చెప్పండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానముకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా. ఎందుకు? ఆజ్ఞను అతిక్రమించినందున పాపం చేశారు. ఆ పాపము వారిని బయటకు నెట్టివేసింది. ప్రియమైనటువంటి దాని హవ్వ ఆదాము జీవితంలో ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించిన కారణము చేత పాపం చేశారు. ఆ పాపము వారిని బయటికి నెట్టివేసింది. ప్రియమైనటువంటి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పుడు పనులు చేస్తున్నటువంటి వారికి దేవుని హృదయంలో స్థానం ఉండదు. దేవుడు వారి హృదయంలో ఉండడు. అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చాలా సార్లు అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మాటను లెక్క చేయకపోవడం, ఆ మాటను తిరస్కరించడం. ఆదాము అవ్వ జీవితంలో కూడా అదే జరిగింది. తద్వారా శాపాన్ని తెచ్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నీతో, నాతో, మనతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞను తిరస్కరించు వాడు శిక్ష నొందుతాడో. అది ఎవరైనా, కోటీశ్వరుడైనా, పిచ్చగాడైనా, ఎవరైనా కావచ్చు, గొప్ప వంశంలో పుట్టిన వారైనా, గొప్ప వ్యక్తులైనా, గొప్ప కులములో పుట్టిన వారైనా, ఎవరైనా కావచ్చు, ఆజ్ఞను ఎవరైతే తిరస్కరిస్తారో వారు శిక్ష నొందుతారు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి. ఫరోనను నేను, 5వ అధ్యాయం 2వ వచనం. ఫరోనను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను.
ఇజ్రాయేలీలను పోనీయను అనెను. తల పొగరుతో కొట్టుకున్నాడు ఫరో. దేవుడికి వ్యతిరేకంగా మారాడు ఫరో. దేవుని సేవకుడైన మోషే మాట మీరుట వలన తెగుళ్ళు తెచ్చుకున్నాడు, శ్రమ తెచ్చుకున్నాడు, అపజయము కలిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని సేవకుడైన మోషే మాట మీరుట వలన అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి తెగుళ్ళు, అనేకమైనటువంటి కష్టాలు, దీనంతటికి కారణం ఏంటే ఆజ్ఞ మీరడం, సేవకునికి వ్యతిరేకంగా మారడం. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి? నీ కుటుంబంలో ఎందుకు వేదన? నీ కుటుంబంలో ఎందుకు దుఃఖం? ఎందుకు శ్రమలు? ఎందుకు వేదన? ఎందుకు శాంతి లేదు, నెమ్మది లేదు? దీనంతటికి కారణం ఏంటంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఎక్కడ ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది. ఆ జరుగుతున్నటువంటి ఎక్కడ ఆజ్ఞ మీరుతున్నావు? ఎక్కడ దేవునికి ఇచ్చే ప్రియారిటీ ఇస్తున్నావా? దేవుని మందిరానికి ఇచ్చే ప్రియారిటీ ఇస్తున్నావా? దేవుని పరిచర్యకి ఇచ్చే ప్రియారిటీ నువ్వు ఇస్తున్నావా? దేవుని సన్నిధికి ఇచ్చే ప్రియారిటీ ఇస్తున్నావా? లేదా సంవత్సరానికో 6 నెలలకో ఒక్కసారి వస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారము దేవుని మందిరంలో ఉండాలని దేవుని ఆజ్ఞ. మందిరానికి దూరమై, దేవునికి దూరమై ఏం సాధిస్తావు? ఏమి సాధించలేవో. దేవునికి వ్యతిరేకముగా లేచిన వారు పతనమైపోయారు. ఈరోజు సేవకునికి వ్యతిరేకంగా లేసినా, దేవునికి వ్యతిరేకంగా లేసినా మనం ఏది సాధించలేం. ఈరోజు తల పొగరుతో కొట్టుకున్నాడు ఫరో మెడలను నా దేవుడు వంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని మాట వినాలి, దైవ సేవకుని మాట వినాలి. చాలా మంది పరిచర్యలో ఉంటారు, పరిచర్యలో ఉండి మోసం చేస్తూ ఉంటారు. పరిచర్యలో ఉండి సేవకుని పక్కనే ఉంటూ మోసం చేస్తారు. నువ్వు సేవకుని మోసం చేస్తున్నా అని నువ్వు అనుకుంటావు, కానీ లిటరల్లీ నువ్వు యేసయ్యని మోసం చేస్తున్నావు. మన పరిచర్యలో కొంతమంది వస్తారు, వచ్చి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు నన్ను మోసం చేసేది నాకు తెలియదు అని. కానీ వాళ్ళు చేసే మోసం దేవుడు నాకు చెబుతూనే ఉంటాడు. హల్లెలూయా. కానీ వాళ్ళకు తెలియకుండా వాళ్ళని దేవుడే ఇక్కడి నుంచి పంపిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. పాపం సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి చెల్లి వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఒక అబ్బాయి పరిచర్యకు వచ్చాడు, పేరొద్దు కానీ, పరిచర్య అన్న దగ్గర చేస్తున్నాను, నాకు డబ్బులు లేవు, అది లేదు ఇది లేదని చెప్పేసేసి వాళ్ళ సొంత ఫోన్ పేలకు డబ్బులు వేయించుకోవడం. ఎంత బాధ, ఎంత వేదన. ఇలాంటి వాళ్ళు దీవించబడతారా? సేవకుణ్ణి మోసం చేసి పరిచర్యను మోసం చేస్తా ఉంటే దీవించబడతారా? ఆశీర్వదించబడతారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతూ సేవకుడికి వ్యతిరేకంగా మారిన, దేవునికి వ్యతిరేకంగా మారిన దీవించబడలేము, ఆశీర్వదించబడలేము. ఈరోజు కొన్ని విషయాలు తెలిసినప్పుడు గుండెంత బరువెక్కిపోతుంది, చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది పరిచర్యలో. కానీ మమ్ములను మోసం చేసిన మమ్మల్ని దేవుడు దీవించడం ఆపడు. ఆమేనండి. ఆ మోసంలో నుంచే, ఆ శాపంలో నుంచే నా దేవుడు ఆశీర్వాదాలు దాచుంచుతాడు. గట్టిగా చెప్పడు. మా ప్రార్థనను దేవుడు వింటాడు. మనుషులు వినకపోయినా దేవుడు వింటాడు. నేను అడిగా యేసేనే, అయ్యా ఇదే సంవత్సరం, ఇంకా కొత్త సంవత్సరం రాలే, ఇదే సంవత్సరం 40 రోజుల ఉపవాస ప్రార్థనను అడిగా, అయ్యా నాకు LED కావాలి, నువ్వు ఇస్తావా లేదా ప్రభువా? LED కావాలి ప్రభువా, నాకు నువ్వు ఇస్తావా లేదా ప్రభువా? నాకు కావాలని చెప్పి దేవునితో డైరెక్ట్ గొడవ. నేను చేసేది నీ పరిచర్య కదా ప్రభువా, నాకెవరు హెల్ప్ చేస్తారు ప్రభువా? నువ్వు చేయకపోతే నాకెవరు చేస్తారు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకొని 40 రోజులు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను. ఆమేన్. అద్భుతమైనటువంటి రీతిలో ఇంకా జనవరి 10 రాలేదు, ఇదిగో LED నా యేసయ్య ఇచ్చాడు. గట్టిగా చెప్పడు. హల్లెలూయా. దేవుడు చేస్తున్న కార్యాలు, అయ్యా పెద్ద పాములు వస్తున్నాయి, నా క్యాంపస్ ఇలా ఉండకూడదు ప్రభు, అయ్యా గొప్ప కార్యాలు జరిగించండి. ఈ ప్రహరీ మొత్తం కంప్లీట్ కావాలి ప్రభు. జనవరి 10వ తారీఖు నుంచి ఈ సంవత్సరం ప్రార్థన చేశా, ఇంకొక 2 వారాలలో ప్రహరీ కంప్లీట్ కాబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నాకు బైబుల్ కాలేజ్కి రూమ్స్ కావాలని చెప్పి ప్రార్థన చేశా. అద్భుతమైనటువంటి రీతిలో బైబుల్ కాలేజ్కి పైన రూమ్లు కంప్లీట్ కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు ఈ పనులు జరుగుతున్నాయి అంటే, నేను దేవుని మాట వింటున్నా, నేను మనుషుల మాట వినట్లే, నేను మనుషుల పని చేయట్లే, నేను చేసే పని యూదా గోత్రపు సింహం పని. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హవ్వ ఆదాము గానే, ఈరోజు ఫరో గానే, ఎవరు దేవుని మాట వినకపోయినా దేవునికి ఏమైనా నష్టం ఉందా? చెప్పండి అమ్మా, దేవునికి ఏమైనా లాస్ ఉందా? దేవునికి ఏమైనా నష్టం ఉందా? సేవకులకు ఏమైనా నష్టం ఉందా? సేవకులు ఎంత మోసపోతే అంత దీవెన రాబోతుంది. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 7వ వచనం. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు. ఎల్ఈడిలో లైట్ పెంచండి.
నీవు ఆ, వారి కొరకు ఆ, నీళ్లను ఆ, బండలో నుండి రప్పించి నీవు వారి కొరకు నీళ్లను బండ నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుట నిమ్ము ఆ, త్రాగుటకిమ్ము. ఆ, యెహోవా ఆ, అతని ఆజ్ఞాపించినట్లు ఆ, మోషే ఆ, ఆయన సన్నిధి నుండి ఆ, ఆ కర్రను తీసుకొని పోయెను. ఆ కర్రను తీసుకొని పోయెను. ఆ తరువాత మోషే ఆ, అహరోనులు ఆ, ఆ బండ ఎదుట ఆ, సమాజమును పోగు చేసినప్పుడు ఆ, అతడు వారితో, ఆ, ద్రోహులారా వినుడి, ఆ, మేము ఆ, ఈ బండలో నుండి ఆ, మీ కొరకు ఆ, నీళ్లు రప్పింపవలనా అనెను. ఆ, అప్పుడు మోషే ఆ, తన చెయ్యి ఎత్తి ఆ, 2 మారులు ఆ, తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును ఆ, పశువులను త్రాగెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అప్పుడు యెహోవా ఆ, మోషే అహరోనులతో, ఆ, మీరు ఆ, ఇశ్రాయేలు కన్నులెదుట యా, నా పరిశుద్ధతను ఆ, సన్మానించినట్లు ఆ, నన్ను ఆ, నమ్ముకొన పోతిరి గనుక ఆ, ఈ సమాజమును ఆ, నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుడు మోషేతో ఏం చెప్పాడు ఇక్కడ? బండతో మాట్లాడమన్నాడు. దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, ఏయ్ మోషే, నువ్వు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? మాట్లాడమంటే బండని ఏసు కొట్టాడు. దేవునికి కోపం వచ్చేసి దేవుని మాట వినట్లేదు మోషే. దేవుని మాట వినకుండా బండతో మాట్లాడమంటే బండని కొడుతున్నాడు. బండని కర్రతో కొడుతున్నాడు. నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనపోతిరి. నన్ను నమ్ముకోకపోతిరి, నా మాట వినకపోతిరి. ప్రైజ్ ది లార్డ్. మీరు నా మాట వినలేదు కాబట్టి మీరు నా దేశములో అడుగు పెట్టరిగా. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దాన దేశములో మీరు అడుగు పెట్టరు. దానికి కారణం ఏంటి? మాట వినకపోవడం. చాలా మంది మాట వినరు. ఎన్నిసార్లు చెప్పు, మాట వినరు. ఎందుకు శాపానికి గురవుతున్నా? ఎందుకు శాపం? ఎందుకు వేదన? ఎందుకు దుఃఖం? దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దైవ సేవకుడు అంటే గౌరవం లేదు. నువ్వు ఎలా దీవించబడతావో, ఎలా ఆశీర్వదించబడతావు? మోషే దేవుని మాట వినకుండా బండతో మాట్లాడమంటే కర్రతో కొడుతున్నాడు. ఈరోజు నీవు కూడా సుటిపోటి మాటలతో కొడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దైవ సేవకునికి వ్యతిరేకముగా ఎవరు లేచిన, దైవ కార్యానికి ఎవరు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు వాగ్దాన భూమిలో అడుగు పెట్టరు. కొట్టు గట్టిగా చెప్పండి. రికమల రబా షకెదియాల రబా. అడుగు పెట్టాలి అంటే నీలో పవిత్రత ఉండాలి. అడుగు పెట్టాలి అంటే నీలో సత్తా కావాలి. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా లేచి
దేవుని మాట వినకుండా పెడతావు నువ్వు? వాగ్దాన దేశంలో అడుగు పెడతావా? నీ అప్పులు తీరుతాయా? నీ పిల్లల మీద పెట్టుకున్న ఆశలు ఆశలు అయిపోతున్నాయి. పిల్లలు గంజాయిలకు అలవాటు అయిపోతున్నారు, డ్రగ్స్ కి అలవాటు అయిపోతున్నారు. ఏమండి, ఇగో గిరిగిరి కట్టాలి, లేకపోతే చీటీ ఓడికి కట్టాలి, లేకపోతే ఇంకేంటి డ్వాక్రా గ్రూప్ కట్టాలి, రేపు బుధవారం కట్టాలి, కాబట్టి నేను ఒక్కదాన్నే మందిరానికి పోతా, నువ్వు సిమెంట్ పనికి పో, లేకపోతే ఐస్ క్రీమ్ అమ్మడానికి పో. ఒక 1000 రూపాయలు 1500 వస్తాయి కదా. అసలు వీళ్ళు క్రైస్తవులు అండి. దేవుని మందిరములో ఉండవలసినటువంటి నీవు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి నీవు, నీ కుటుంబం. ఈరోజు ఆదివారం పైసా చాయే, డబ్బులు కావాలా, బ్రతిమలాడాలా? అయ్యా మందిరానికి వెళ్దామయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ప్లీజ్ అయ్యా. నేనొక్కదాన్ని వెళ్తే మన కుటుంబం దీవించబడదయ్యా, ఇద్దరం వెళ్ళిపోదామయ్యా, మన పిల్లల్ని తీసుకొని వెళ్దామయ్యా. వారానికి ఒక్క రోజే కదయ్యా, అయ్యా మనం దీవించబడాలయ్యా, మన పిల్లలు దీవించబడాలి, మన కుటుంబం పైన ఉన్న శాపం ఆశీర్వాదకరంగా మారాలయ్యా అని బ్రతిమలాడి, భార్య రాకపోతే భర్త బ్రతిమలాడాల, భర్త రాకపోతే భార్య బ్రతిమలాడాల, కుటుంబం మీద బైక్ మీద వస్తా ఉంటే ఆమేన్. మీకు ఒక విషయం చెప్తాను, నీకు బైక్ ఉందనుకో, బైక్ ఇక్కడ ఆదివారం మందిరానికి రావాలా. కారు ఉందనుకో, కారు చర్చి ముందు ఉండాలా. ఆ వారమంతా నీ బైక్కి, నీ కార్కి, నీ ఆటోకి నా దేవుని కాపుదల ఉంటది. కొట్టుగట్టిగా చబలో, కొట్టుగట్టిగా చబలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుణ్ణి చిన్న చూపుగా చూడడం, దేవుని మాటకు చిన్న చూపు చూడడం. మోషే కూడా అందుకనే వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశములో, ఆ అద్భుతమైనటువంటి దేశములో అడుగు పెట్టలేకపోయినాడు. లక్షల మంది ప్రజలకు నాయకుడమ్మా, లక్షల మంది ప్రజలకు ఏ ఆధారము లేకుండా దేవుని సహాయముతో పోషించిన గొప్ప నాయకుడు మోషే. అటువంటి నాయకుడే అడుగు పెట్టలేకపోయినాడు. దానికి కారణం ఏంటి? గర్వం. దానికి కారణం ఏంటి? అహంకారం. దానికి కారణం ఏంటి? తల పొగరు. కోపంతోనే ఆ ప్రజలు విసిగించే విసుగును బట్టి కోపం. మన కోపమే మనకు శాపంగా మారుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి మీద కోపం? భర్త మీద కోపమా? ఎవరి మీద కోపం? భార్య మీద కోపమా? చాలా మంది ఈ కోపాలు చేయబట్టి పిల్లలు అనాథలుగా మారారు. చాలా మంది ఈ కోపాల వల్ల అనేక మంది ఇల్లులు, గృహాలు ఎడారైపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవరి మాట వినాలి మనం? చెప్పండి గట్టిగా. యేసయ్య మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఎవరి మాట? యేసయ్య మాట వినాలి.
చెప్పుడు మాటలు వినొద్దు. నువ్వు గనక వంట చేస్తున్నావులే చర్చిలో, మరి అమ్మ చేయదా, ఆ రజితమ్మ చేయదా? నీతోనే ఎందుకు చెప్పిస్తున్నారు ఒక్కరితో? ఈ పుల్లలు పెట్టే పుల్లమ్మలు కొంతమంది ఉంటారు. పుల్లలు పెడుతున్నారంటేనే నీకు అర్థమైపోవాలా ఇది సర్ప సంతానం, ఈ ఆదాము హవ్వ సంతానము. ఈ పుల్లలు పెట్టే వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని దగ్గర నుంచి మనకొచ్చే ఆశీర్వాదాలను పోగొడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దేవుని మాట వింటున్నావా, దయ్యం మాట వింటున్నావా? ఈరోజు డిసైడ్ చేసుకో. దేవుని మాట వింటే నువ్వు దీవించబడతావు. కొట్టు గట్టిగా చబడలో, కొట్టు గట్టిగా చబడలో. హల్లెలూయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. ఎవరి మాట? యేసయ్యతో చెప్పాలి మనం. యేసయ్యా నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు 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 యేసయ్యా, వందనాలు యేసయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వందనాలు వందనాలు యేసయ్యా, 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 వందనాలు వందనాలు యేసయ్యా. పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా. నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, 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 వందనాలు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని, భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, ఆశీర్వదిస్తాడు. కొట్టు గట్టిగా చబళ్ళం. హల్లెలూయా. అంటే తల్లిదండ్రుల భయమైన ఉండాలి, ఉంటే దేవుడి భయమైనా ఉండాలి. ఇక ఇటు అటు తిరగకండి, ఇక కూర్చోండి అందరూ. ఏదైతే అయింది కానీ ఆమెన్. జనరేటర్ కూడా త్వరలో నుండే వచ్చును గాక. ఆమేన్. గట్టిగా ఆమెన్ అన్నట్టు ఆమేన్. రెండు చేతులు పైకి లేపు. జనరేటర్ కూడా వచ్చును గాక, యేసు నామములో వచ్చును గాక. ఇస్తాడు, ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆయన పని కాబట్టి ఆయన ఇస్తాడు. ఆమెన్ అన్నది మన పని అయితే వద్దు, అది దేవుని పని కాబట్టి దేవుడే ఇస్తాడు, దేవుడే ఇచ్చి తీరుతాడు. కొట్టు గట్టిగా చబళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటే తల్లిదండ్రుల భయమైన ఉండాలి, ఉంటే దేవుని భయమైన ఉండాలి. ఇంకా ఏ భయం లేని వాళ్ళు ఎట్లుంటారు? ఎందుకు పనికి రాకుండా పోతారు? భువనగిరిలో నేను, జీవన్, ఇంకెవరు, రాజ్ కుమార్, ప్రసన్న, సత్యనారాయణ డాడీ, మేమంతా బెడ్షీట్లు పంచడానికి పోయినాం. ఇంకో వీడి లాంటి వయసే. వీడిని చూస్తే
వాడిని చూసే వీడే గుర్తుకొచ్చిండు కదా. కన్న తల్లి ఎక్కడెక్కడో అడుక్కొని తీసుకొచ్చింది అన్నం. ఫుట్పాత్ మీద, రోడ్డు మీద పడుకుంటున్నారు. ఈడు మాత్రానికి ఫుల్లుగా గంజాయి తాగేసిండు. ఏం తాగుతావు తమ్ముడు నువ్వు అంటే, గంజాయి. నేను బెడ్షీట్ పంచడానికి పోయినా, ఆడు కన్న తల్లిని బండ బూతులు తిడుతున్నాడు. ఎక్కడో అడుక్కొచ్చినటువంటి ప్యాకెట్, రైస్ ప్యాకెట్, నాకు బిర్యానీ కావాలి అని చెప్పి రైస్ ని తీసి ఇట్లా కొడుతున్నాడు కింద. నాకేమో రక్తం పరుగుతుంది. వీడిని తీసుకెళ్లి చింత చెట్టు కింద కట్టేయాలా అనిపించింది. నిజంగా అడవిలో అన్నలు ఉండాలా, ఉంటేనే ఇట్లాంటి వాళ్ళు సెట్ అవుతారు కదా. అప్పట్లో మా చిన్నప్పుడు కుమ్రారం, పోలారం, గుండాల అడవులలో దళాలుండేటి. ఊర్లలో ఎవరైనా ఎక్కువ చేసిండే కథ వాడిని తీసుకెళ్ళడం, చింత చెట్టుకేసి కట్టడం. చింత మరుగుతో వేస్తా ఉంటే సర్ర సర్ర, అమ్మో అయ్యో, అమ్మో అయ్యో, చక్కగా సెట్ అయ్యేవాళ్ళు. కన్న తల్లిని ఇష్టానుసారంగా తిడుతున్నారు. చేతిలో ఇంత పెద్ద బ్లేడ్ ఉంది, చేతిలో ఇంత పెద్ద బ్లేడ్ ఉంది. వాడు ఎక్కడ కోసేస్తాడో అని నాకు భయం అవుతుంది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, బెడ్షీట్లు టకాటక పనిచేసి వెళ్ళిపోయినాం. ఉంటే ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి, లేకపోతే తల్లిదండ్రుల భయం ఉండాలి. దేవుని భయం ఉంటే తల్లిదండ్రుల భయం తప్పక ఉంటదే. దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే దీవించబడతాం. దేవుని భయం ఉంటే ఆశీర్వదించబడతాం. లేకపోతే జీవితాలు రోడ్ల మీద పడిపోతున్నాయి. జీవితాలు రోడ్డు పాలైపోతున్నాయి. ఈరోజు చిన్న చిన్న వయసులో 13 సంవత్సరాల పిల్లలు, 14 సంవత్సరాల పిల్లలు. ఏంటండి 13 సంవత్సరాల అమ్మాయికి, అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు చిరంజీవి బ్రదర్? అమ్మాయికి 14, 13. వీళ్ళు లేచిపోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ పారిపోయి పెళ్లి చేసుకుంటామంటున్నారు. రెంట్ హౌస్ కూడా తీసేసుకున్నారు. ఆటో వాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. దీనంతటికి కారణం ఏంటి? భయము, భక్తి లేకపోవడం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? కూరగాయల మార్కెట్లో దొరుకుతుందా? ఈరోజు పిల్లల్ని కదిలేండి, అరే బాబు ఇటారంట, ఏందన్నా, అరే బాబు ఇట్లారా అంటే ఎందుడాడి చెప్పిందాక వినకపోతే చెప్పాల గట్టిగా, చెప్పిందాక వినకపోతే చెడిందాక చూడాలి. మన శరణాలయంలో ఒక అబ్బాయి ఉండేవాడు, మీ అందరికి తెలుసా అబ్బాయి? సడన్ గా పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు నాకు, మీ శరణాలయంలో పలాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని రండి. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయారు, వాళ్ళ అక్క వాళ్ళందరూ దొరికారన్నారు. దొరికారు అంటే వీళ్ళు నెంబర్ తీసుకొని, అక్క ఆరోగ్యం జాగ్రత్త, అక్క టైంకి తినక్క, అక్క ఎండ కొడుతుందక్క జాగ్రత్త అక్క. మన సంఘస్థులతో చెప్పడం, ఎవరుంటారు ఇక్కడ, ఉండను పో, 12 గంటలకు పడుకోవాలి, ఉదయం 5 గంటలకు లెగాలి. ఏంటి ఏంటి వాడు 5 గంటలకు లేచిన చరిత్రనో లేదు.
మా ఫ్యామిలీ మాకు దొరికేసిందిగా, మా ఫ్యామిలీ మాకు దొరికింది, ఇక మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయారు. పోనీ వెళ్తున్నప్పుడు డాడీ వెళ్తున్నానని చెప్పాడా? లేదు. మమ్మీ వెళ్తున్నా అని చెప్పాడా? లేదు. వెళ్ళిపోతున్నామని వాళ్ళకి వీళ్ళకి వాలంటీర్స్ కి శరణాలయంలో ఉన్న అమ్మ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. నాతో ఒక ప్రార్థన గాని, నాతో కనీసానికి ఒక చెప్పి వెళ్ళడం గాని లేదు. వెళ్ళాడు. 3 days నుంచి వీళ్ళందరికీ ఫోన్లు వస్తున్నాయి. మమ్మీకి ఫోన్ వచ్చింది, మమ్మీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి, అంటే పాపం తట్టుకోలేదు, బాధ తట్టుకోలేక మాట్లాడలేక. నాకు వచ్చింది ఫోన్, 3-4 రోజుల నుంచి నాకు వస్తుంది. ఏమైందిరా? నేను బయలుదేరిన డాడీ నీ దగ్గరికి. ఎక్కడికి? నీ దగ్గరికి బయలుదేరిన డాడీ. ఎక్కడికి బయలుదేరావు? నీ దగ్గరికే డాడీ. నేనేం మాట్లాడలేదు. వద్దురా, ఆగిపో, రేపు సాయంత్రం మాట్లాడతా అని చెప్పినాను. ఎందుకని మాటలు మాట్లాడుతున్నా అంటే భయము లేదు, భక్తి లేదు. భక్తి లేని జీవితాలు, కృతజ్ఞత లేని జీవితాలు. వాళ్ళని నేను కలెక్టర్ ఆఫీసులో నా పిల్లలుగా నేను దత్తత తీసుకొని వాళ్ళని తీసుకొని నా దగ్గరికి వచ్చిన. వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచితే కొంచెం మీసాలు రాగానే ఏం సాధిస్తారండి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. నువ్వు పెద్దోళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. పెద్దోళ్ళని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో, దేవుడికి ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో, విజయం నీదే. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవాహు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. దేవుని మాట. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని మాట. ఎవరి మాట విన్నాడు చెప్పండి? దేవుని మాట. అమ్మ వెనకాల ఎవరి మాట విన్నాడమ్మా? ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో తను కాపాడబడ్డాడు, తన కుటుంబం కాపాడబడ్డది. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తను కాపాడబడ్డాడు, తన కుటుంబం కాపాడబడ్డాడు. దేవుని మాట వినకుండా, ఆ ఓడ తయారు చేయకుండా, దేవుని మాట వినకపోతే తన కుటుంబం మొత్తం కూడా ఆ ప్రళయంలో కొట్టుకుపోయేది. తన కుటుంబం కాపాడబడడానికి గల కారణం ఏంటంటే నోవాహు దేవుని మాట విన్నాడు కాబట్టి. ఈ రోజు కుటుంబ పెద్దగా ఉంటున్నావు, కుటుంబంలో తల్లిగా ఉంటున్నావు, కుటుంబంలో తండ్రిగా ఉంటున్నావు. దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట పక్కకు పెట్టు. భర్త మాట వినవు నువ్వు. దేవుని మాట పక్కకు పెట్టు. భార్య మాట వినవు నువ్వు. దేవుని మాట పక్కకు పెట్టు. తల్లిదండ్రుల మాట వినవు. తల్లిదండ్రుల మాట కూడా వినరు. ఒక మాట చెప్తే వెంటనే ఏం చేసినావు? డిగ్రీ స్టూడెంట్ ఇనో, పీజీ స్టూడెంట్ ఇనో, బీటెక్ స్టూడెంట్ ఇనో. నీ బీటెక్, నీ డిగ్రీ, నీ పీజీ నాలుక గీసుకోవడానికి పనికి రాదు. సంస్కారం లేని చదువు దేనికి పనికి రాదు. నువ్వు జిల్లాకి కలెక్టర్ అయినా,
నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా, హల్లెలూయా, నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, నీవు ఒక భర్తకి భార్యవే. నీవు ఒక భార్యకి భర్తవే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీవు ఎంత తగ్గించుకుంటే, ఎంత భయము భక్తితో ఉంటే అంత నా దేవుడు దీవిస్తాడు. కొట్టుగట్టిగా చెమలో, కొట్టుగట్టిగా చెమలో. హల్లెలూయా, హల్లెలూయా. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కొరకే బ్రతకాలి. ఫలభరితమైన జీవితం జీవించాలి. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కొరకి బ్రతకాలి. గట్టిగా చెప్పండి. అనంతగాని నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో, నన్ను మార్చుకో నీ కోరికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కోసమే ఫలించాలి. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కోసమే ఫలించాలి. నీ పొలములో పగలంతా, నీ పొలములో పగలంతా పని చేయాలి, కోత కోసే కత్తిగా నేను, కోత కోసే కత్తిగా మార్చుకో నీ కోరికలు, నన్ను దిద్దుకో నీ రూపులో, నన్ను మార్చుకో నీ కోరికలు. హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా, కృప కలుగును గాక. చెప్పండి, రెండు చేతులు పైకి చెప్పండి. రెండు చేతులు తీసుకొచ్చారా అందరూ? మర్చిపోయి వచ్చారా? రెండు చేతులు, రెండు చేతులు, రెండు చేతులు పైకి, రెండు చేతులు పైకి. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కోసమే. ఫలభరితమైన జీవితం ఎప్పుడు? భర్త జీవితాన్ని రోడ్డు మీదకి లాగినప్పుడా? భార్య జీవితం రోడ్డు మీదకి లాగినప్పుడా? పెంచిన వాళ్ళకి ఎదురుగా మాట్లాడడమా? అన్నం పెట్టిన వారికి కన్నం పెట్టడమా? దీవించబడతామా? ఆశీర్వదించబడతామా?
ఆశీర్వదించబడలేం. కృతజ్ఞత లేని జీవితాలు దీవించబడతాయా? ఆశీర్వదించబడతాయా? ఫలభరితమైన జీవితం ఉంటుందా? ఉండదు. కృతజ్ఞత లేని జీవితాలు. అరే ఏదైనా ఊరెళ్ళినాం అనుకోండి, ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తేనే, అరే మీ ఊరు వచ్చినప్పుడు నాకు గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చారు, మీరు రండి 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 మా ఇంట్లో భోజనం చేయండి అని భోజనం పెడతారు. సంవత్సరాల పాటు నీ దగ్గర తిన్నా విశ్వాసం లేని ప్రజలు ఉన్నారు. అటువంటి వారు దీవించబడరు, అటువంటి వారు ఆశీర్వదించబడరు. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారు దీవించబడలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. గ్రామాలలో ఏం చేస్తారు తెలుసా? పల్లెటూర్లలో కటింగ్ చేసే వాళ్ళకి సంవత్సరంలో పండిన పంట దాంట్లో బస్తాలు ఇస్తారు. ఇప్పటికీ కూడా సూదులేసే ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు కదా, ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా అరే మా పిల్లలకి ఏమైనా సంవత్సరం వరకు పండిన పంటలో మాకు మా డాక్టర్ ఈయన అని చెప్పేసి ఈ రోజులలో బస్తాలు బస్తాలు, మరి కందిపప్పు అయితే కందిపప్పు, మరి ఒడ్లు అయితే ఒడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు సేవ చేసిన వాళ్ళకే చక్కగా ఎప్పుడు జ్వరం వచ్చినా ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి సెలైను సూది వెంటనే ట్రీట్మెంట్ చేసిన వాళ్ళని కూడా ఏదో రాయేసేద్దాం, కొంచెం పచ్చగా బతుకుతున్నాడు కదా ఏదో రాయేసేద్దాం, వీడి దగ్గర డబ్బులు లాగుదాం. కృతజ్ఞత లేని జీవితాలు ఈ రోజులలో. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, కృతజ్ఞత కలిగి ఉంటే ఆకాశమందున నా దేవుడు తేరి చూసి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండాలి. అమ్మా, సంఘంలో ఎవరికి డబ్బులు ఇవ్వకండి, సంఘంలో ఎవరి దగ్గర డబ్బులు అడగకండి, బంధువులలో డబ్బులు ఎవరికి ఇవ్వకండి, బంధువులలో డబ్బులు ఎవరి దగ్గర తీసుకోకండి. సొంత చెల్లి అయినా సొంత తమ్ముడైనా డబ్బులు తీసుకునే వరకు మా అన్న మా చెల్లి మా బంగారు చెల్లి మా బుజ్జి కన్నా, నువ్వు గనక డబ్బులు అడిగితే నువ్వు దొంగ తల్లివి, నువ్వు కీడైపోతావు. అందుకనే ఎవ్వరి దగ్గర మనం డబ్బులు అడగొద్దు, ఎవ్వరి దగ్గర మనం డబ్బులు తీసుకోవద్దు. కృతజ్ఞత లేని జీవితాలు ఉన్నాయి, కానీ కృతజ్ఞత కలిగి నువ్వు ఉంటే ఎవరు నిన్ను హాని చేయాలని చూసినా నీలో కృతజ్ఞత కలిగి ఉంటే ఒకటే. నోవాహు ఆ రోజు ఓడగట్టినప్పుడు అందరూ నోవాహు ఓడగడుతుంటే అందరు చూసి నవ్వి ఉండవచ్చు, అరే వీడికి పని లేదు పాట లేదు, చిచ్చి వీడు ఓడగట్టుకుంటున్నాడు వీడి బతుకు అని ఉండవచ్చు. కానీ ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా నోవాహు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నాకు బాబాయ్ అవుతావు, నువ్వు నాకు పిన్ని అవుతావు, నువ్వు నాకు మావయ్య అవుతావు, నువ్వు నా కుటుంబమే కదా, నన్ను ఓడలో ఎక్కించుకోండి. అందరినీ ఓడలో ఎక్కించుకొని కాపాడుకున్నాడు. కొట్టుగట్టిగా చెవులో హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చింది? నోవాహుకి దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎస్, దేవుని మాట విన్నాడు కాబట్టి. దేవుడి మాట వింటే పవర్ ఉంటుంది, దేవుని మాట వింటే అటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చదవండి.
అబ్రాము 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాము ఆ పని చేశాడు. దేవుని మాట విన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో అబ్రహాము ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడ్డాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దీవించబడడానికి గల కారణం ఏంటి? అమ్మా ఇటు వినండి. ఎందుకు దీవించబడ్డాడు? ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాడు. అందుకనే అబ్రహాము ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడ్డాడు. కొట్టు గట్టిగా చెప్పడం. అరే కొట్టండమ్మా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఒక్కసారి దేవుని మాట విని చూడు. ఒక్కసారి దేవుని మందిరం ముడిచి చూడు. ఒక్కసారి దేవుని మందిరం ముందు గట్టి పీకి చూడు. దేవుని మందిరం తుడిచి చూడు. చూడు అంతే. నీలో నీకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. నీలో నీకు తెలియని ఒక పవర్ నింపబడుతుంది. ఏంటి నా పవర్? ఏంటి నా పవర్ అంటే నీవు నా తోడు ఉన్నావయ్యా. ఈ పాట రాస్తాం. నా భాష మీకు అర్థమైంది సార్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. Thank you Jesus. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. హల్లెలూయా. నాకు దిగులేలా నా యేసయ్యా. ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాట? నీ పొలం పని నువ్వు చేసుకొని, నీ పత్తి నువ్వు తీసుకొని, నీ చేనులో పని నువ్వు చేసుకొని, నీ పని నువ్వు చేస్తా ఉంటే నీకు ఆ దమ్ము వస్తుందా? మాట్లాడరేంటి వీళ్ళు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? అసలు అర్థం కావట్లేదా? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ పనే. దేవుని పనితో సంబంధం లేదు, దేవుని పరిచర్యతో సంబంధం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ దేవుని పనితో సంబంధము లేకుండా నువ్వు ఉన్నావు. దేవుని పనితో సంబంధం లేకుండా ఉంటున్న నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా అనగలుగుతావా? అంటావా? నువ్వు అంటావా? పైకి అనలేము. ఎందుకు అనలేమంటే అనడానికి దమ్ము కావాలా? ఆ దమ్ము పరిచర్యలో ఉంటది. ఆ పరిచర్య చేసే వారికి ఆ దమ్ము ఉంటది. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? చెప్పిన వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తా. పరిచర్య అంటే దేవుని పరిచర్య అంటే ఏంట్రా?
చెప్పడానికి కూడా దమ్ము కావాలి మరి ఒక్కరికి దమ్ము సరిపోవట్లే. ఇగో వీళ్ళక్క నిన్న హైదరాబాద్ మీటింగ్కి వచ్చింది. అబ్బాయి వాళ్ళ అక్క నిల్చో వచ్చి, అన్నా ఎక్కడ పడితే అక్కడ తాగి పడుకునేటోడన్నా, నిన్న ఇన్సైడ్ చేసుకొని బ్యాడ్ చేసుకొని దేవుని పరిచర్య చేస్తుంటే ఏమన్నా ఉన్నాడా అన్న? గట్టిగా చెప్పులు కూడా. హల్లెలూయా. వాళ్ళ బంధువులు వచ్చి నిన్న నాకు సాక్ష్యం చెప్తున్నారు. ఆమేన్. పరిచర్య కూర్చోబెట్ట, మందిరం ఊడవడం, తుడవడం, సేవకుడికి అండగా నిలబడడం, సేవకురాలికి అండగా నిలబడడం, ఇంతమంది ప్రజలు వస్తున్నారు, వాళ్ళకి భోజనాలు ఉండడం, గిన్నెలు దోమడం, అందరూ తినిపోయిన తర్వాత గిన్నెలు దోమడం, ఇస్తరాకులు వేయడం. తిని ఇస్తరాకులు అక్కడ పడేసి వెళ్ళిపోవడం కాదు పరిచర్య అంటే. మందిరం ఊడవకుండా వెళ్ళిపోవడం కాదు పరిచర్య అంటే. జాగ్రత్త. వచ్చే నెల, వచ్చే వారం ప్లేట్లు తీసుకొస్తున్నా, అన్ని ప్లేట్లు తోమి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలా. ఎంతమంది తోముతారు? అఫ్ కోర్స్ కొంతమంది కలెక్టర్లు కనపడుతున్నారు ఇక్కడ నాకు. అంటే ఆ కలెక్టర్ ర్యాంకు మనం దాటలేము. ఎలా దీవించబడతాం? ఎలా ఆశీర్వదించబడతాం? నువ్వు దేవుని పని చేయకుండా దేవుణ్ణి అడిగే దమ్మెక్కడిది? దేవుని పరిచర్య, దేవుని మందిరములో ఒక్క పని కూడా నువ్వు చేయకుండా నీ పిల్లలు ఎలా దీవించబడతారు? నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నోహాము దేవుడు చెప్పినటువంటి మాట విని ఆ ఓడ కట్టడము ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ కుటుంబం కాపాడబడాలంటే, నీ పిల్లలు కాపాడబడాలంటే యేసయ్య అనే రక్షణ ఓడ కిందికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కడి కథ నాకు అర్థం కావట్లేదు. ఇంకొక 2 సంవత్సరాలలో పెద్దోడికి బాప్తిసం ఇచ్చేస్తా యేసు నామంలో. డిగ్రీలకు వచ్చిన పిల్లలకు బాప్తిసాలు ఇయ్యరు. ఇది ఎక్కడి కథ? అంటే ఏంటన్నట్టు? సిగరెట్ తాగాల నీ కొడుకు, నీ కూతురు. సినిమాలు చూడాలా? ఎందుకు బాప్తిసాలు ఇప్పియడం లేదు? దానికి కారణం ఏంటి? నిన్న హైదరాబాద్ ఒక కుర్రోడు వచ్చాడు. అన్న ప్రార్థన చేయండి, ప్లీజ్ ప్రేయర్ ఫర్ మీ బ్రదర్ అన్నాడు. ఏమన్నాడు? ప్లీజ్ ప్రేయర్ ఫర్ మీ బ్రదర్ అన్నాడు. ప్రార్థన చేస్తా కానీ నువ్వు బాప్తిసం తీసుకున్నావా? నో బ్రదర్ ప్లీజ్, అంటే కొంచెం టైం తీసుకోవాలని ఉంది నాకు. ఏం చేస్తున్నావు అంటే, యా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయింది, సో సర్చింగ్ ఫర్ జాబ్. మళ్ళీ వాళ్ళ మమ్మీకి అన్య భాషలు, మళ్ళీ దర్శనాలు కనపడతాయి వాళ్ళ అమ్మకి, మళ్ళీ వాళ్ళ కొడుకు జీవితం కనపడట్లేదు, వాళ్ళ కూతురు జీవితం కనపడట్లేదు. ఇద్దరు డ్రెస్సులు మామూలుగా లేవు. మళ్ళీ దేనికోసం బతుకుతున్నాం మనం? పిల్లల్ని పట్టించుకోవట్లేదండి. పిల్లల కోసమే కష్టపడతాం, పిల్లల కోసమే ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళని దైవికంగా పెంచలేకపోతున్నాం. దీనంతటికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం. ఈరోజు అబ్రహాము ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. దానికి కారణం ఏంటిదంటే దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రాము ఎవరికి సెకండ్ తీసుకుంటే ఆ సెకండ్ తీసుకున్న వాళ్ళు కూడా దీవించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని మాట వింటే గట్టిగా చప్పట్లు కొట్టాలా. నువ్వు ఎవరింట్లో అడుగు పెడితే వారికి దీవెన రాబోతుంది.
ఆశీర్వాదం, ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సభ హల్లెలూయా ఏంద్రా? రెండు చేతులు పైకి లేపండి, చెప్పండి గట్టిగా. బోలో యేసు మహారాజ్ కి, గట్టిగా బోలో యేసు మహారాజ్ కి. ఫస్ట్ పురుషులు చెప్పండి, బోలో యేసు మహారాజ్ కి. ఎవరికి జై? జై జై బోలో జై, యేసు की जय, జై జై బోలో జై. యేసు की जय. అరే ఇంత డల్ ఉన్నారేంద్ర బాబోయ్? ఆమేన్. అలసిపోయి వచ్చింది మీరా నేనా? చెప్పండి. సాతాన్ గాడు ఏం చేస్తాడంటే మనల్ని పడేయాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే లేపాలని ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. ఇంత వాడు యేసు की जय, जय जय बोलो जय, యేసు की जय. नचेंगे गाएंगे तुम मचाएंगे, యేసు की गुणगान करेंगे. नचेंगे गाएंगे तुम मचाएंगे, యేసు की गुणगान करेंगे. హల్లెలూయా, యేసు की जय. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఆమేన్ అని చెప్పండి. నువ్వు ఎవరింట్లోకి పోతే వాళ్ళకి దీవెన రావాలి. ఆమేన్. అరే భద్రమ్మ వాళ్ళ ఇంట్లో జ్వరం వస్తుందిరా, పిలవండి రా, మరియమ్మని పిలవండి, లేకపోతే మనమ్మని పిలవండి, లేకపోతే సరోజని పిలవండి, ప్రార్థన చెప్పిద్దాం రా. వాళ్ళు చర్చికి వెళ్తారు, సరోజ ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోతుంది, జగన్ బ్రదర్ ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోతుంది, సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోతుంది, ఇస్సాకు బ్రదర్ ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోతుంది. ఎవరనాలా? అన్యులు చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. అది రావాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. ఆమేన్. మంది మాటలు వినొద్దు, మంది మాటలు విని చెడిపోవద్దు, మంది మాటలు వింటే దీవించబడలేదు. అబ్రాము మంది మాటలు వినలేదు, దేవుని మాట విన్నాడు, అందుకనే అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడ్డది. కొట్టుగట్టిగా చెబుదా, కొట్టుగట్టిగా చెబుదా. హల్లెలూయా. యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో. యోసేపు ఎక్కడున్నాడమ్మా? కొంచెం గట్టిగా చెప్పు. ఇట్టిట్ట కాదు, ఎక్కడున్నాడు? జైల్లో. కొంచెం నవ్వు, హి అను. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వెనకడుగు వేయలేదు, జైల్లో ఉన్న పవరు తగ్గలేదు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకిక మేలే. ఆమేన్. అటువంటి వాళ్ళు కావాలా దేవునికి? ఎటువంటి వాళ్ళు కావాలి? నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను మండుచున్న అగ్నిగుండంలో పడేస్తానంటే ప్రార్థన లేదు, ఏం లేదు. హల్లెలూయా. చస్తే చస్తా, నేను ప్రార్థన చేయడం ఆపను. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇస్సాకు గాని, యాకోబు గాని, ఈరోజు అబ్రాము గాని, దావీదు గాని, వీళ్ళంతా దీవించబడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట విన్నారు. ఆమేన్ అనండి. దేవుని మాట విన్నారు కాబట్టి విజయం సాధించారు. ఆమేన్. మనము మంది మాటలు వింటున్నాం కాబట్టి ఓడిపోతున్నాం. చెప్పుడు మాటలు వెంటనే ఎక్కుతాయండి. శాలేం బ్రదర్ మంచోడు కాదు, లేకపోతే శారద మంచిది కాదు, లేకపోతే సాహిత్యం మంచిది కాదు అని. అవునా ఏంటి? చెప్పేటోడు ఒక లూసిఫర్, వినేటోడు ఒక లూసిఫర్. ప్రార్థన పరుడు వాటిని ఎంకరేజ్ చేయడం. దేవుడు చూసుకుంటాడమ్మా, నాకు చెప్పకు అనాలా. ఆమేనండి. దేవుడు చూసుకుంటాడు, నాకు చెప్పక. నా దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. నా దేవుడు గొప్ప దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి.
చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. పరిచర్య చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు సంఘస్థులు మీరున్నారు. మీరు నన్ను ప్రేమించాలా, నా పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించాలా? సేవకులను ప్రేమించాలి. కాదు 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 కాదు, పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించాలా? అవునా? ఇప్పుడు నా పక్కన ఇప్పుడు ఫిలిప్ ఉంటాడు అనుకో, షాలెం బ్రదర్ ఉంటాడు అనుకో, ఎవరిని ఎక్కువ ప్రేమించాలా? కాదు, సేవకుని పక్కన నెట్టేసి షాలెం బ్రదర్ని, ఫిలిప్ని, ఇక చిరంజీవిని, వీళ్ళని ప్రేమిస్తారా? షాలెం బ్రదర్ ఒక తప్పు చేశాడే అనుకో, ఫిలిప్ ఒక తప్పు చేశాడు అనుకో, గద్దించాలా వద్దా? అట్టెట్ట గద్దిస్తావు నువ్వు? నీతి మంతుడు గద్దించుట తైలాభిషేకము. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. అది కాదు పాస్టర్ గారు, మీరు ఎలా గద్దిస్తారు, మీరు ఎలా గద్దిస్తారు, ఎందుకు గద్దిస్తారు? ఎందుకు గద్దిస్తారంటే దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి గద్దిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మోషేకు ఆజ్ఞాపించిన ప్రతి పని మోషే చేశాడు. అందుకనే మోషేని దేవుడు దీవించాడు. యెహోషువని దేవుడు చెప్పినటువంటి పని చేశాడు. అయ్యా మోషే అంటే పెద్ద నాయకుడు, అయ్యా నా వల్ల కాదయ్యా. యెహోషువా, మోషే నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. మోషేకు తోడైన దేవుడను నీకును నేను తోడుగా ఉంటాను. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఊరికనే నిలుచుండు చూడు, యుద్ధము యెహోవాదే. కొట్టుగట్టిగా చెప్పలో, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడు దేవుని కోసం. నిలబడడం అంటే ఏంటి? ఇట్లా యేసయ్యా యేసయ్యా నిలబడడం. గృహ కూడికలు పెడుతున్నారు మన బ్రదర్స్ అందరూ. వండర్ఫుల్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్క ఫోటో చూస్తుంటే. నాకున్న పరిచర్య భారాన్ని బట్టి నేను మీ గృహాలలోకి రాకపోయినా నా బాధ్యతను వాళ్ళ భుజాల మీద వేసుకున్నాను. ఆమేనండి. నేను మనసారా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. నా దేవుడు మనసారా పరిచర్య చేస్తున్న బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. దీవించబోతున్నాడు. ఆమేన్. వీళ్ళెళ్ళి నా బిడ్డల పెళ్ళో, నా కూతురు పెళ్ళో కాదు కదా వాళ్ళు చేసేది. ఏం పని? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. దేవుని పని. ఒక రోజు వెళ్ళి 4 రోజులు ఇంట్లో పడుకుంటే దీవించబడలేవు. సమర్పణే ఉండాలి. అందరు ఇళ్లల్లో పడుకునే టైంలో వీళ్ళెళ్ళి గృహ కూడికలు పెడుతున్నారు. ఆమేనండి. అటువంటి వారిని నా దేవుడు దీవించకుండా ఉండడు. వీరు జీవించే దినాలు కూడా నా దేవుడు పొడిగిస్తాడు. అది క్యాన్సర్ అయినా, అది ఏదైనా. ఆమేనండి. దేవుని పని చేయకుండా చేసేది ఎవరు? సాతాను ఏం గుర్తు చేస్తాడు? అయ్య బాబోయ్ చలి పెట్టేస్తుంది, చలిని గుర్తు చేస్తాడు. చలి, నిద్ర. ఆయన పరిచర్యలో పాలు పంచుకోవడం అది ఎవరికి రాని ధన్యత. అది నేను చాలా మంది ఏమంటారంటే నేను ఒక్కడనే మండుతా, నేను ఒక్కడనే చేస్తా. చాలా తప్పు. ఒక్క కట్టె మండుతా ఉంటే ఎంతసేపు మండుతుంది? ఒక కట్టె ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు వేసుకోవాలి. తర్వాత ఏమైపోతుంది నాన్న? ఆరిపోయి ఏమొస్తుంది? పొగ వస్తుంది. తర్వాత పొగ కూడా ఆగిపోతుంది. తర్వాత బూడిద వస్తుంది. తర్వాత మసి నల్లగా అయిపోతుంది. అదే ఒక 2 కట్టెలు మండితే, అదే ఒక 3 కట్టెలు మండితే, అదే ఒక 4 కట్టెలు మండితే
ఒక 5 కట్టెలు, 6 కట్టెలు, 7 కట్టెలు, ఒక 10 కట్టెలు మండుతుంటే భగ 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 మండుతా ఉండాలి. కొట్టు గట్టిగా చమట్లో, కొట్టు గట్టిగా చమట్లో, కొట్టు గట్టిగా చమట్లో. హల్లెలూయా! ఈ ఒక కట్టె అనుకుంటది ఫస్ట్ మండుతుంది కదా, నేను మండుతూనే ఉన్నా, ఇది ఆరిపై పొగొస్తున్నా కానీ నేను మండుతూనే ఉన్నా. భ్రమ, నేను మస్తు మండుతున్నా, భ్రమ. వాళ్ళలో వాళ్ళు అనుకోవడం. ఒక 10 కట్టెలు కలిసి మండుతే ఆ మంట వేరు. కొట్టు గట్టిగా చెబుల్లో, కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. లేచి నిలబడాలి, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండనే పొగ కాలిపోలేదుగా, అగ్ని మండుచుండనే పొగ కాలిపోలేదుగా. అగ్నిలో నుండే మోషేని దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేని దర్శించినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. నాలో అగ్ని మండాలి. ఎప్పుడు అగ్ని మండుతుంది? అబ్బో, పాల్వంచ నుంచి అమ్మ తేజ దగ్గరికి పోవాలా అంటారు నిన్ను, అక్కడే ఉన్నాడా దేవుడు అంటారు నిన్ను. అనంతపురం నుంచి అక్కడికి పోవాలా అంటారు నిన్ను. చెప్పుడు మాటలు వినొద్దు, దేవుని మాట వినాలి. ఆమేనండి. దేవుని మాట వింటేనే దీవెన, దేవుని మాట వింటేనే ఆశీర్వాదం. ఆదాము హవ్వ దయ్యం మాట విన్నారు, యోసేపు దేవుని మాట విన్నాడు, అబ్రాము దేవుని మాట విన్నాడు. ఈరోజు నోహవు దేవుని మాట విన్నాడు. నువ్వు ఎవరి మాట వింటున్నావు? 2 చేతులు పైకి లేపి. నువ్వు ఎవరి మాట వింటున్నావు? అయ్యా, నీ మాట నేను వింటానయ్యా.
నీకు లోపడతాను ప్రభువా. అయ్యా, నేను నీ పరిచర్య చేయకపోతే, సేవకునికి నమ్మకంగా నిలబడకపోతే నేను దీవించబడలేనయ్యా, నేను ఆశీర్వదించబడలేనయ్యా. అయ్యా, నేను ఆశీర్వదించబడలేనయ్యా. నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా. నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. అయ్యా, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. అయ్యా, ఇన్ని రోజులు ప్రభువా సమయాన్ని వృధా చేశానయ్యా, నీ పరిచర్యను పక్కకు పెట్టేశానయ్యా. నన్ను క్షమించయ్యా. చావైనా బ్రతుకైనా నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా. నన్ను వాడుకో ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను నింపుకో ప్రభువా. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా. నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. చెప్పండి, యేసయ్యతో చెప్పండి. అయ్యా, ఉంటానేసయ్యా. చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. అవునయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా నీ కొరకు మేము ఉంటామయ్యా, నీ కొరకు బ్రతుకుతామయ్యా. లార్డ్, ఐ యామ్ రెడీ. ఎన్ని శ్రమలలో అయినా మేము నిలబడడానికి రెడీగా ఉన్నామయ్యా. మమ్మల్ని నిలబెట్టుకో. కన్నీరు కార్చండి.
ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా శ్రమలు శోధించినా నీవు ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఎస్ మహనీయుడా నీతో ఉండాలని ఆశ నీ కొరకు బ్రతకాలని ఆశ అయ్యా అయ్యా మమ్మల్ని వాడుకో ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది మా చేతులు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా నువ్వు మరచిపోయే దేవుడవు కాదయ్యా అయ్యా మాతో మీరు ఉండండి అయ్యా మమ్మల్ని నిలబెట్టుకోండి అయ్యా థ్యాంక్ యూ లార్డ్ ఆమేన్ కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా అవునయ్యా ఈరోజు ప్రతి ఒక్కరూ తీర్మానం తీసుకొని ఈరోజు నీతోనే ఉంటానయ్యా అయ్యా కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా ఎంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా
ఉంటానేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానే, నిన్ను విడువాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం, బహుబలమైన తీర్మానం. అయ్యా నీతో ఉంటానయ్యా, నా సేవకునితో ఉంటానయ్యా, ప్రాణం పోయే వరకు నీతో ఉంటాను ప్రభువా, నీతో ఉంటాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీతో నీవే కావాలేసయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే. చెప్పు, యేసయ్యతో చెప్పు. ఈ పరిచర్యలో వెనక్కి నేను వెళ్ళిపోయిను, వెనక్కి నేను వెళ్ళనయ్యా, తుది శ్వాస వరకు అమ్మ తేజ గారితో నేను నిలబడతాను, తుది శ్వాస వరకు నీ కొరకు నేను నిలబడతానయ్యా, తుది శ్వాస వరకు. ఏ సాతాను గలిబిలి చేసిన నేను నీ కొరకు నిలబడతానయ్యా, అయ్యా నీ కొరకు నిలబడతానయ్యా, నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం, ఏడుద్దాం. పిలువు, యేసయ్యను పిలువు. నేను వెనుదిరగను, మనుషుల వైపు చూసి నేను వెనుదిరగను, నేను నీ పరిచర్య వైపు నిలబడతాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు? చచ్చిపోయిన తర్వాత చేస్తావా దేవుని పని? దేవుని పని విడిచిపెడుతున్నావా? మనుషుల మాట విని సేవకులను అపార్థం చేసుకుంటున్నావా? మనుషుల మాట వినకు, చెయ్యి, నిలబడు. అయ్యా ఈ పరిచర్య కోసం నిలబడతానయ్యా. ఈ పరిచర్య ఒక అనాథను దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు ఈ పరిచర్య కొరకు నువ్వు నిలబడితే నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. చెప్పు, యేసయ్యతో చెప్పు. నీవే కావాలేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? మా తుది శ్వాస వరకు నమ్మకముగా మేము ఉంటామయ్యా, మా తుది శ్వాస వరకు నీ కొరకు బ్రతుకుదామయ్యా, మా తుది శ్వాస వరకు పరిచర్యలో మేము ఉంటామయ్యా, మా తుది శ్వాస వరకు సేవకుడికి అండగా నమ్మకముగా ఉంటామయ్యా అని ప్రార్థన చేద్దామండి. దేవుని మాట విన్న వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. నోవాహు
దేవుని మాట వినడం ద్వారా తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకొని ఉన్నారు. తన కుటుంబాన్ని దేవుని మాట వినడం ద్వారా కాపాడుకున్నాడు. ఎస్, మనము కూడా ఆయన మాట విందాం, ఆయన పని చేద్దాం, ఆయన పనిలో పాలు పంచుకుందాం, నమ్మకమైన వారిగా ఉందాం, ప్రార్థన చేద్దాం. మహా గొప్ప తండ్రి, అయ్యా ఇదిగోండి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలముగా నడిపిస్తున్న మా యేసయ్య, మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ డిసెంబర్ నెలలో మొదటి పరిశుద్ధ దినమున సేవకుడి ద్వారా అయ్యా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా నీ ఆజ్ఞలు అయ్యా ఇదిగోండి విన్న వారిని, నీ ఆజ్ఞలు పాటించిన వారిని నీవు ఆశీర్వదిస్తావని అయ్యా ఇదిగోండి వారికి మెండైన దేవలు కలుగుతుందని మాట్లాడి ఉన్న దేవుడవు కదా అయ్యా. ఇదిగోండి అయ్యా ఆజ్ఞను అతిక్రమించకుండా అయ్యా ఇదిగోండి మీరిచ్చిన ప్రతి ఆజ్ఞను పట్టుకొని, మీ మాట్లాడుతున్న ప్రతి మాటను పట్టుకొని ముందుకు సాగే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సంఘముగా అయ్యా నీ బిడ్డలముగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ మాటకు లోబడే జీవితాలు మా జీవితాలుగా ఉండును గాక అయ్యా. నీవు చెప్పిన పని అయ్యా మేము చేసే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక అయ్యా. మీ మాటకు లోబడే జీవితాలుగా ఉండును గాక అయ్యా. ఇదిగోండి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో నమ్మకమైన వారిగా మేముండుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎన్నోసార్లు ఎన్నో విషయాలలో మీ మాటలు ప్రభా తృణీకరించామయ్యా, నీ మాటల్ని విడిచిపెట్టామయ్యా. నీకు లోబడిన జీవితాలుగా మా జీవితాలు ఉన్నాయ్యా. ఎన్నోసార్లు నిబంధన తీసుకొని కూడా అయ్యా మీకు మాట ఇచ్చి ఆ మాటను తప్పిపోయిన జీవితాలు మా జీవితాలు. ఎన్నడూ కూడా అలాంటి జీవితాలుగా మా జీవితాల్లో ఉండకూడదయ్యా. నోవాహు నీ మాట విని తన కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా మేము నీ మాట విని అయ్యా ప్రభా ఇదిగోండి నీ పనులలో పాలు పంచుకుంటూ, నీ పరిచర్యలో ముందుకు సాగుతూ, నీ కొరకు నిలబడుతూ మా కుటుంబాలను నడిపించే జీవితాలుగా, మా కుటుంబాలను కట్టుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారో నీ మాట వింటూ పరిచర్లో ప్రభా వాడబడాలని, సేవకుడికి నమ్మకంగా ఉండాలని అయ్యా ఇదిగోండి సంగమ కొరకు అయ్యా ఇదిగోండి అయ్యా నిలబడే వారిగా ఉండాలని, నీ పరిచర్యలో ముందుకు సాగే వారిగా ఉండాలని అయ్యా ఇదిగోండి తీర్మానం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇదిగోండి ఈ సంఘములో నమ్మకమైన వారు లెగాలి ప్రభా. నమ్మకమైన పరిచర్య ఇంకనూ జరగాలి ప్రభా. నమ్మకమైన వారు రావాలి ప్రభా. అయ్యా నమ్మకమైన పరిచారకులు రావాలి ప్రభా. నీ పని చాలా ఉందయ్యా. నీ పనిని అయ్యా ఇదిగోండి జరిగించే వారివిగా, నీ కాడి మోసే వారివిగా మేము నీ కృపను దయచేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి. తుది శ్వాస వరకు నీతోనే ఉంటామయ్యా. తుది శ్వాస వరకు నీ కొరకు మేము బ్రతుకుతామయ్యా. సహాయం చేయండి ప్రభా. అద్భుతము జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యము జరిగించునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప కార్యము జరిగించునుగాక, ఆత్మ కార్యాలు జరుగునుగాక యేసు నామములో. మా ప్రభా నీ మాటల్ని పట్టుకొని విడిచిపెట్టే వారిగా కాదు, కానీ నీ మాటల్ని అయ్యా ధరించుకొని బ్రతికే జీవితాలుగా ఉండే కృపను దయచండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సేవకుని ఇలానే గొప్పగా వాడుకుంటూ బలముగా నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి.